నమస్తే ఫుడ్ లవర్స్, కేరళ నుంచి తెలుగు టేస్ట్తో మళ్ళీ వచ్చేసా. మేము తెలుగు సినిమా చూడాలి అంటే ఖచ్చితంగా మ్యాంగ్లూర్ వెళ్ళాల్సిందే అండి. అలా వెళ్ళినప్పుడు బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి ఒక షాప్లోకి వెళ్ళాము. వాళ్ళు మ్యాంగ్లూర్ ఫేమస్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అనేసి ఈ బన్స్ తెచ్చిచ్చారనమాట. అప్పుడు టేస్ట్ చేశాను, చాలా బాగా నచ్చిందనమాట నాకైతే. అప్పుడే అనుకున్నాను ఈ రెసిపీని మన తెలుగు వాళ్ళతో కూడా షేర్ చేసుకోవాలని. ఆ హోటల్ వాళ్ళకి కూడా అడిగాను, అలాగే మా ఫ్రెండ్స్ కన్నడ వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్న రెసిపీ ఇది. చాలా ఈజీ ప్రాసెస్తో చేసేయచ్చండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ కంప్లీట్గా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఒక చిన్న లైక్ మీ నుంచి వస్తే నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. కాబట్టి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక బౌల్లోకి బాగా ముగ్గిన 2 బనానాలు తీసుకోండి. దీన్ని స్మాషర్తో కానీ ఇలా ఫోర్క్తో కానీ బాగా స్మాష్ చేసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్గా ముగ్గిన బనానాలు తీసుకున్నాను. మీకు స్వీట్ ఎక్కువ ఇష్టమైతే కనుక బాగా ముగ్గిన బనానాలు కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇలా స్మాష్ చేసిన బనానాలోకి 2 టేబుల్ స్పూన్స్ షుగర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 కప్పు తిక్కు పెరుగును వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా సింపుల్గా అయిపోవాలంటే వీటన్నింటినీ కలిపి మిక్సీ జార్లో వేసేయండి, ఈజీగా అయిపోతుంది. ఇలా అంతా బాగా మిక్స్ చేశాక కొద్ది కొద్దిగా మైదాను వేస్తూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. మీరు ఇంకా వాటర్ ఏమీ వేయాల్సిన లేదండి, బనానా కర్డ్తోనే మొత్తం పిండిని కలిపేయచ్చు. ఈరోజు మలయాళం వర్డ్ నమస్కారం. నమస్కారాన్ని మన తెలుగులో ఏమంటారో కామెంట్ చేసేయండి. తెలియకపోతే వీడియో లాస్ట్ వరకు చూసేయండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం మన చేతికి పిండి అంటుకునే విధంగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు గీని కానీ ఆయిల్ కానీ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటే ఇంకా చేతికి అనేది అంటుకోదండి. నేను చెప్పిన 2 బనానాలు 1/2 కప్పు పెరుగు అయితే నాకు 3 కప్పుల వరకు మైదా పట్టిందండి. 3 కప్పులు అంటే దాదాపుగా గ్రామ్స్లో చెప్పాలి అంటే 500 గ్రామ్స్ వరకు పట్టింది. ఇలా బాగా కలిపి పెట్టిన తర్వాత ఫుడ్ ర్యాపర్తో కానీ క్యాప్ని కానీ పెట్టి మినిమం 4 to 5 అవర్స్ లేదు అంటే ఓవర్ నైట్ నాననివ్వాలి. ఇలా మనము పిండిని కలిపేసి ఓవర్ నైట్ నానబెట్టుకుంటే కనుక బన్స్ మంచి సాఫ్ట్గా వస్తాయి. నేను నైట్ నానబెట్టుకున్నానండి. చూడండి, మార్నింగ్కి ఎంత మంచిగా సాఫ్ట్గా అయ్యిందో. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కలిపేసి మనకి ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేయాలంటే అన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కలిపిన పిండికి అయితే నాకు 6 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. మీకు ఒకవేళ చేతికి అంటుకున్నట్టుగా అనిపిస్తే కనుక కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ ఇలా పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ఇప్పుడు పూరి ఒత్తుకునే పీట మీద కానీ ఇలాంటి ఫ్లోర్ మీద కానీ కొంచెం పొడి పిండిని జల్లి మనం తీసుకున్న ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని ఇలా పూరిలా ఒత్తుకోవాలి. మనం ఎప్పుడూ చేసే పూరి అంత పలుచగా కాకుండా కొంచెం తలసరిగానే ఒత్తుకోవాలండి. మనకి రౌండ్ షేప్లో కావాలి అంటే ఇలాంటి క్యాప్ పెట్టి సైడ్స్ అంతా తీసేస్తే కనుక రౌండ్ షేప్ కూడా వచ్చేస్తుంది. చూడండి, ఇంత దలసరిగా ఉండాలన్నమాట. ఈ విధంగానే మిగిలిన అన్నింటినీ చేసుకోవాలి. నేను తీసుకున్న 3 కప్పుల క్వాంటిటీకి నాకు ఫస్ట్ 6 బన్నుల వరకు వచ్చాయండి. తర్వాత మనము సైడ్స్ తీసిన పిండి ఉంటుంది కదండి, ఆ పిండి అన్నీ కలిపి 4 వచ్చింది. టోటల్గా నాకు 10 బన్స్ వరకు అయితే వచ్చాయి. తర్వాత మనం బన్స్ వేపుకోవడానికి ప్యాన్ మీద ఆయిల్ వేసి ఆయిల్ని బాగా వేడి చేయాలి. ఆయిల్ మనకి ఎంత బాగా హీట్ అయితే మన బన్స్ కూడా అంత మంచిగా పొంగుతాయండి. ఆయిల్ హీట్ని చెక్ చేయడానికి ఇలా చిన్న పిండి ముద్దను వేయండి. ఫాస్ట్గా పైకి వచ్చేస్తే మనం బన్స్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పర్ఫెక్ట్గా హీట్ అయినట్టు. ఇప్పుడు ఒక్కొక్క పూరీని ఈ విధంగా వేస్తూ పైన ప్రెస్ చేస్తూ ఉంటే మంచిగా పూరీలా పొంగుతాయి అన్నమాట. చూసారా, ఈ విధంగా 2 వైపులా వేపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలాగే మిగిలిన అన్నింటినీ చేసుకోండి. నేను వీడియో స్టార్టింగ్లో అడిగిన క్వశ్చన్ మీకు గుర్తుందా? నమస్కారాన్ని మన తెలుగులో ఏమంటారు అనేసి. నమస్కారాన్ని మన తెలుగులో కూడా నమస్కారమే అంటారండి. చాలా మలయాళం వర్డ్స్ సేమ్ తెలుగులానే ఉంటాయి. మీరు పెట్టుకున్నది పెద్ద ప్యాన్ అయితే కనుక ఇలా 2-3 వేసి కూడా చేసేయచ్చు, ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఇలా 2-3 పూరీలు వేసి వేపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా గోల్డెన్ కలర్ రాగానే తీసేస్తూ ఉండాలి, లేదు అంటే త్వరగా మాడిపోతాయి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం బన్స్ చేసుకుంటాం కాబట్టి త్వరగా మాడిపోతాయి. సో ఫాస్ట్గా ఇలా పూరి పొంగి గోల్డెన్ కలర్లో రాగానే తీసేసుకోవాలి. అంతేనండి, మ్యాంగ్లూర్ బన్స్ రెడీ అయిపోయాయి. ఆయిల్ అసలు పీల్చదు, చాలా సాఫ్ట్గా వచ్చాయి.
మీరు నైట్ కనుక కలిపి పెట్టుకుంటే మార్నింగ్కి చాలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అయిపోతుందన్నమాట. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.